హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన రెసిస్టెన్స్ పవర్ని బాగా ఇంప్రూవ్ చేసి మన హెల్త్ని బాగా ప్రొటెక్ట్ చేసేటటువంటి సీడెడ్ బిస్కెట్స్ ఏ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా సీడెడ్ ఎనర్జీ బార్స్ లాగా, లేదంటే షుగర్ పేషెంట్స్కి బ్లడ్ షుగర్ సహితం తగ్గించి ఏవైతే ఈ సీడ్స్ నమలలేని పిల్లల కోసం కానీ, చిన్న పిల్లల కోసం, లేదంటే పెద్దవాళ్ళ కోసం కూడా చాలా రుచికరంగా ఉండి ఈ పొడితో సీడ్ కారపొడితో అంటే సీడ్ కోకోనట్ కారపొడితో ప్రతి ముద్దకి కూడా ఇలా నోట్లో వేసుకోగానే కమ్మగా రుచిగా ఉండే సీడ్ కోకోనట్ కారపొడి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఈ 3 రకాల సీడ్స్ని కూడా మన డైలీ డైట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తుంది ఒక 3 రకాల సీడ్స్ని చూపిస్తున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా మన హెల్త్ని వజ్రంలాగా ప్రొటెక్ట్ చేస్తాయండి. ఎందువలనంటే ఈ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. వైటమిన్ సి ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉండటం వలన మనకి క్లైమేట్ చేంజెస్ వలన కానీ, సీజనల్గా కానీ ఎలాంటి డిసీజెస్ రాకుండాను చూసుకుంటాయి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ మన బాడీ తట్టుకుని స్ట్రాంగ్గా ఉండే పవర్ ఈ సీడ్స్కి ఉందండి. సో ఈ సీడ్స్ని మన డైట్లో చేర్చుకునే విధానం కూడా అడుగు దలసరగా ఉండే బాండీ పెట్టుకుని ఈ సీడ్స్ని దోరగా 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. అడుగు దలసరగా ఉండే బాండీ పెట్టుకుంటే సీడ్ లోపల కూడా వేగి చల్లారిన తర్వాత క్రంచీగా కరకరలాడుతూ నోటికి చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఈ 3 రకాల సీడ్స్ని కూడా చక్కగా దోరగా వేయించుకుని బాగా అయితే చల్లారనివ్వండి. మనం ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అధికంగా ఉన్నటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే పవర్ హౌస్ కింద చెప్పుకునే ఫుడ్స్ అని చెప్పేసి ఈ సీడ్స్ని కూడా పిలుస్తారండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే వైటమిన్స్ ఉంటాయి. మనకి నీరసం లేకుండా మంచి ఎనర్జీని ఇచ్చేటటువంటి జింక్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి మినరల్స్ చాలా అధికంగా ఈ సీడ్స్లో ఉంటాయండి. సో వీటిని ప్రోటీన్ హౌస్, పవర్ హౌస్ అని కూడా చెప్పవచ్చు. సేమ్ ఈ 3 రకాల సీడ్స్ని వేయించుకున్న సేమ్ అదే బాండీలో పచ్చి కొబ్బరిని కూడా తేమ మొత్తం పూర్తిగా పోయే వరకు దోరగా వేయించుకోండి. సో ఈ పచ్చి కొబ్బరిలోని మనకి మన తెలివితేటల్ని అమోఘంగా పెంచి ప్రోటీన్ సోర్స్ అధికంగా ఉండేలాగా మనకి బాడీకి మంచి ఎనర్జీని అందిస్తాయండి పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకుని ఇందులోనే మనం ఫస్ట్ సీడ్ కోకోనట్ కారపొడి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ధనియా జీలకర్రను కూడా ఒక 3-4 నిమిషాలు కరకరలాడే వరకు వేయించుకోండి. ధనియాలని వేయించుకొని వీటిని కూడా అయితే చల్లారనివ్వండి. మనకి ఈ సీడ్ కోకోనట్ కారపొడి తినేటప్పుడు నోరు మండకుండా ఉండాలి అంటే ఎండుమిర్చులు కాస్త తక్కువగానే వేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఉప్పు కూడా వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి అటు ఇటు కలిపేస్తే సరిపోతుందండి. సో మనకి సీడ్ కోకోనట్ కారపొడికి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో మనం ఈ సీడ్ కోకోనట్ కారపొడిలో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి తక్షణం ఎనర్జీని ఇచ్చి మనకి శరీరానికి ప్రోటీన్ని బాగా అందించి ఫైబర్ని కూడా అందిస్తుందండి. సో ఇక్కడ సీడ్స్ని నేను 2 భాగాల కింద అయితే సెపరేట్ చేసుకుంటున్నాను. ఒకటి సీడ్ డేట్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే సీడ్ కోకోనట్ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి దోరగా చల్లారినటువంటి ఈ సీడ్స్ని, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్ 3ని కూడా హాఫ్ క్వాంటిటీలో మిక్సింగ్ జార్లోకి తీసుకుని ఇంకా సీడ్ కోకోనట్ కారపొడికి అవసరమైన ధనియా జీలకర్రను కూడా వేయించుకుని అటు ఇటుగా పౌడర్ కింద చేసుకోండి మిక్సీ జార్లోని. ఇవి ఎక్కువ గంటలు చల్లారితే పొడి పొళ్ళాడుతా పౌడర్ లాగా వస్తాయండి. సో ఈ పచ్చి కొబ్బరిని మాత్రం ఫస్ట్ ఆ పౌడర్ వేసుకుని గ్రైండింగ్ చేసుకున్న తర్వాతే దోరగా వేయించుకున్న ఈ కోకోనట్ పౌడర్ని కూడా వేసుకోండి. సో చూసారు కదా, పొడి పొళ్ళాడుతా ఇలా పౌడర్ లాగా ఉండాలండి. కాస్త కలర్ అయితే చేంజ్ అవ్వాలి పచ్చి కొబ్బరికి. అప్పుడే మనకి సీడ్ కోకోనట్ కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఈ సీడ్ కోకోనట్ కారపొడి తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ టెక్స్చర్ అనేది పౌడరీగా రాకపోవడానికి గల కారణం వీటిని ఒక చల్లారిన తర్వాత 1 గంటలోనే మిక్సింగ్ జార్లో వేసేయడం వల్ల ఇలా మనకి ముద్దలాగా వచ్చింది. అలా కాకుండా
ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఒక 3-4 గంటల పాటు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సింగ్ జార్లో వేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అయితే వచ్చేస్తుందండి. ఈ సీడ్ కోకోనట్ కారపొడి షుగర్ పేషెంట్స్ డైలీ మొదటి ముద్దలో తినడం వలన వాళ్ళకి బ్లడ్ షుగర్ సైతం కంట్రోల్ అయిపోతుందండి. చిన్న పిల్లలకి విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ మనం డైలీ డైట్లో ఇవ్వాలి అంటే కనుక మనం వండే ప్రొసీజర్లో ఆ మినరల్స్ అన్నీ లాస్ అవుతాం. అంటే పిల్లలకి ఎంతో ముఖ్యమైన ఎదుగుదలకు అవసరమైన జింక్, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి మినరల్స్ అన్నీ కూడా పిల్లలకి అందాలి అంటే కనుక ఈ విధంగా, లేదంటే పెద్దవాళ్ళకి అందాలని ఈ విధంగా చక్కగా సీడ్ కోకోనట్ కారపొడిని ప్రతిరోజు ఒక మొదటి 2 ముద్దల్లో కానీ లేదంటే భోజనంలో కానీ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని కూడా చాలా హెల్దీ అండ్ వెల్దీగా అయితే ఉంచుతుందండి. సో ఈ విధంగా అయితే సీడ్ కోకోనట్ కారపొడితో చక్కగా మనం రైస్ని తీసుకోవచ్చు. సో ఇది కాకుండా ఒక స్వీట్ని కూడా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది సీడ్ డేట్ బిస్కెట్స్. ఈ సీడ్ డేట్ బిస్కెట్స్ క్రంచీగా ఉండి తినడానికి చాలా రుచికరంగా ఉండి 1కి 4 సీడ్ డేట్ బిస్కెట్స్ అయితే మనం తినేస్తామండి. అంత రుచికరంగా, కమ్మగా, మధురంగా ఉంటాయి. మీరు అనుకోవచ్చు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేయకుండా క్రంచీగా ఎలా ఉంటాయని. ఇక్కడ ఏంటంటే మనం సీడ్స్ని అన్నిటిని కూడా 5-6 నిమిషాల పాటు దోరగా వేయించుకున్నాం. దానివలన చల్లారిన తర్వాత ఇవి కరకరలాడుతూ నోటికి చాలా రుచిగా ఉంటాయండి. సో ఒక ప్లేట్ పళ్ళెం అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి ఈ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ని, దోరగా వేయించుకున్న సీడ్స్ని వేసేసుకొని ఇందులోనే బాగా దోరగా వేయించుకున్న పల్లీల్ని, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండి మన గుండెను బాగా ప్రొటెక్ట్ చేసే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ను కూడా వేసుకోండి. ఈలోగా సన్నగా చిన్న పీసెస్గా కట్ చేసిన ఖర్జూర పండుని మిక్సింగ్ జార్లో వేసేసుకొని ఇలా ముద్దలాగా గ్రైండింగ్ చేసుకోవాలండి. సో మిక్సీ జార్ మనకి వెంటనే సపోర్ట్ చేయదు. సో పల్స్ మోడ్లో పెట్టుకుని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ గ్రైండింగ్ చేసుకుంటే మనకి ఖర్జూర పండు ఇలా ముద్దలాగా అయితే అవుతుందండి. జస్ట్ ఎప్పుడు కూడా ఖర్జూర పండుని గ్యాస్ మీద పెట్టి నెయ్యి వేసి వేపొద్దు, వేడి చేయొద్దండి. ఖర్జూర పండులో మనకి సహజంగానే చాలా రకంగా మంచి ఐరన్ కంటెంటు, మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మన బాడీకి అలాగే అందాలంటే కనుక ఖర్జూర పండుని జస్ట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సింగ్ జార్లో వేసేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ 4 రకాల సీడ్స్ కూడా మనకి ఈ డేట్స్కి, ఖర్జూర పండుకి బాగా పట్టేలా ఎక్కువగా కనీసం ½ అన్ అవర్ పాటు కలపండి బాగానే. ఇందులోనే రుచికి ప్లస్ ఆరోగ్యానికి నేను ఈత బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. ఈత బెల్లం అవైలబుల్గా లేకపోతే తాటి బెల్లం కూడా మాకు దొరకదు అనుకుంటే నార్మల్ ఆర్గానిక్ చెరుకు బెల్లాన్ని యూజ్ చేసుకోండి. కానీ ఈత బెల్లం వేసుకుంటే కనుక మరింత న్యూట్రిషనల్గా ఈ సీడ్ డేట్ బిస్కెట్స్ రెడీ అవుతాయి. సో ఈ సీడ్స్లో మనకి అంటే ఈ సీడ్ డేట్ బిస్కెట్స్ డైలీ ఒక్కటి తిన్నా కానీ మనకి బీపీ అనేది చక్కగా కంట్రోల్లో ఉండి మన గుండె ఆరోగ్యం పదిలంగానూ ఉంటుంది. మనకి అమితమైనటువంటి మేధోశక్తి అంటే మంచి జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి ఈ సీడ్స్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల. ఈ విధంగా సో ఇలా రోల్ లాగా చేసుకుని చక్కగా బిస్కెట్స్ కింద కట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ ముద్దలో ఈ సీడ్ ఖర్జూరం మిక్సింగ్ దాంట్లో ఒక 2 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేయగానే ఇందులో మరింత న్యూట్రిషనల్గా ఉంటుంది. సో నెయ్యి వేయగానే మనకి సీడ్ డేట్ బిస్కెట్ టేస్ట్ కూడా చాలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ కూడా రిచ్గా ఉంటుందండి. చాలా డెలిషియస్ టేస్ట్లో ఉంటాయి. సో చేతికి నేతిని అప్లై చేసుకుని ఒక్కొక్క ముద్ద తీసుకుని మనకి ఈ సీడ్స్ని ఈ ముద్దని బాల్స్ లాగా ఒత్తుకుని చక్కగా బిస్కెట్ లాగా ఒత్తేసుకుంటే మనకి ఇలా కొరుక్కోగానే ఈ సీడ్స్ అన్నీ కూడా కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పైగా మనకి సీజనల్ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ సీడ్స్లో అధికంగా ఉంటాయి కనుక మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. సో బాగా దోరగా వేయించుకున్నటువంటి కొబ్బరిలో వీటిని డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చూడడానికి డెలిషియస్గా ఉంటాయి, తినడానికి ఇంకా ఇంకా డెలిషియస్గా మంచి అరోమాని ఇస్తూ చాలా బాగుంటాయండి సీడ్ డేట్ బిస్కెట్స్. అంటే మన ఎంటైర్ బాడీని ఒక వజ్రంలాగా కాపాడే పవర్ ఈ సీడ్స్కి, డేట్స్కి ఉందండి. సో వీటి కాంబినేషన్లో చేసుకున్న సీడ్ డేట్ బిస్కెట్స్ మన ఆరోగ్యాన్ని వజ్ర సమానంలాగా అయితే కాపాడతాయండి. సో చూసారు కదా, మైదా అవసరం లేకుండా, కార్న్ఫ్లోర్, గోధుమ పిండి కూడా యూజ్ చేయకుండా, అసలు ఓవెన్ కానీ డీప్ ఫ్రై కానీ అవసరం లేకుండా
అన్నీ న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తోని ఈ రకంగా న్యాచురల్గా మనం ఈ సీడ్ డేట్ బిస్కెట్స్ని మనం రెడీ చేసుకోవచ్చండి. సో చాలా హెల్దీ ప్రొసీజర్, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటాం. ఎప్పుడైనా కానీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయినప్పుడు మనకి బాడీ పెయిన్స్ లేదంటే వాపు మంట లాంటివి ఉంటాయి. సో అలా కాకుండా మన బాడీ యొక్క మెటబాలిజంని బాగా పెంచి రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచి మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే పవర్ ఈ సీడ్ డేట్ బిస్కెట్స్కి అలాగే సీడ్ కోకోనట్ కారపొడికి ఉందండి. సో ఈ రకంగా సీడ్ ఎనర్జీ బార్స్ లాగా కూడా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఈ సీడ్ డేట్ బిస్కెట్స్ కానీ సీడ్ కోకోనట్ కారపొడి కానీ మీకు నచ్చినట్లయితే, నచ్చిందని అనుకుంటున్నాను, ఫస్ట్ వీడియోని లైక్ చేసుకోండి. అప్పుడే మరింత మంది గృహిణులకి, అమ్మలకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వీటిని శ్రీహర్ష హెల్దీ ఫుడ్స్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాము. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని, హెల్త్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.